నీ డెసిషన్ నీ చేతుల్లోనే ఉంది. నువ్వు తీసుకుని దాన్ని ఎంత స్ట్రాంగ్‌గా ఆ డెసిషన్ మీద నిలబడతావు అనేది నీ యొక్క క్యాపబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. లేదు నువ్వు అలా ఎందుకు చేస్తావు, ఇలా ఎందుకు చేస్తావు, లేకపోతే నువ్వు దాంట్లోంచి బయటకు రాకపోతే నువ్వు ఇలా స్ట్రగుల్ అవుతావు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అండ్ ఇలా లేదు ఇంకా నువ్వు ఏడుస్తూనే ఉండు నీ బతికింతే అని మనల్ని ఇంకా డిగ్రేడ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరిది తీసుకోవాలి అనేది నీ మనస్తత్వం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో అవి పరిస్థితిలో గ్రహస్థితిలో అయితే కాదు, నీ మనస్థితి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒకళ్ళ వల్ల నువ్వు సఫర్ అవుతున్నావంటే ఎందుకు ఆ సఫర్ అవ్వాల్సి వస్తుంది అనే దాన్ని ఆలోచించుకుని ఆ సఫరింగ్ అనేది కంటిన్యూ చేయాలా, అక్కడికి బ్రేక్ వేయాలా అనేది మాత్రం నీ చేతుల్లోనే ఉంటుంది. సో అవతల పర్సన్ కామ్గా ఉంటారని అయితే కాదు కదా, డెఫినెట్గా అవతల పర్సన్ కూడా దాన్ని ఏదో బ్రేక్ చేయడానికి చూస్తారు. కానీ నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు అనేది మాత్రమే ఇంపార్టెంట్. అండ్ ఒక్కొక్కసారి మనకి ఎవరు లేరు అనిపిస్తుంది, మనం ఒక్కడమే ఉన్నాం, ఒంటరిగా ఉన్నాం అనే ఫీలింగ్ కూడా చాలా ఎక్కువగా కలుగుతుంది, కనిపిస్తుంది. అలాంటి వేస్ మాత్రమే మన చుట్టూ ఉన్నట్టు మనల్ని ఒక భ్రమలోకి తీసుకెళ్తుంది. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు కాసేపు నిన్ను నువ్వు స్థావరపరుచుకుని నీ ఆలోచనని కట్టడి